ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి మరి జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి ముఖ్యంగా మనం చూడాలన్నట్టయితే కనుక ఈ జూన్ మాసంలో కుంభరాశి రెండింటికి రిలేషన్ బాగుంటుంది. ఎలా అంటే ఏ పంచాంగం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క మాసంలో కలిసి వస్తుంది. అవును. అందులో కన్యా రాశి వారికి, అందులో కుంభరాశి వారికి ఈ యొక్క ఏదైతే జూన్ మాసం ఉందో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి జూన్ మాసం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అది కూడా 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఈ 15 రోజులు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా, ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఏదైనా అనుకున్నా, కోరికలు నెరవేరాలన్నా ఇవన్నీ కూడా ఈ 15 రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. జీవితంలో ఎదిగేదానికి తొలి అడుగు ఈ 15 రోజులను వేయాలి. అందులో ఒకటి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహాలతో సంబంధం లేదు. గ్రహాల అనుకూలత లేకున్నా పర్లా, కానీ 15 రోజులు కలిసి వస్తుంది వారికి. అది ఎలా అంటే మనకి న్యూమరాలజీ ప్రకారంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట ఆ మాసం. అందులోనే ఈ యొక్క సూర్య భగవానుడు సంచరించే దాన్ని బట్టి ఈ కుంభరాశి వారికి అద్భుతంగా ప్రతిఫలం వస్తుందని చెప్పొచ్చు. అందుకని ముఖ్యంగా కుంభరాశి వారి దాంట్లో చూసినట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, మొన్ననే 18వ తారీఖు రాహు కేతులు మారారు కాబట్టి కుంభరాశిలోకి రాహు వచ్చారు. అయితే శని భగవానుడేమో బద్ధకంగా చేస్తాడు, పనిని ఆలస్యం చేస్తాడు. రాహు ఏమో పనిని స్పీడ్ చేస్తాడు. ఎలా ఉంటుంది అంటే మన కారుకి 120 స్పీడ్ ఉంటుంది, 100 స్పీడ్ మీద ఎక్సలేటర్ మీద కాలు పెడతారు. సడన్ గా ఎదురుగా లారీ ఉంటుంది, మనం బ్రేక్లు వేస్తాం, దాని వలన వెనక్కి కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చేస్తారు, డ్రైవర్ ముందుకు పడతారు. ఇది వీళ్ళ ప్రభావం ఇప్పుడు ఇలా ఉంటుంది కుంభరాశి వారికి. అంటే స్పీడ్గా వెళ్ళేసి బ్రేకులు కొడతారు, వెనకున్నోడు ముందు పడతారు, వాళ్ళకేం కాదు. అందుకని కుంభరాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వీళ్ళ ఆలోచన విధానం ఈ యొక్క మాసం ఎలా ఉంటుందంటే పొద్దున్నే ఆలోచన విధానం వేరేలా ఉంటుంది. కోడి కోతి అనిపిస్తుంది, మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి దాన్ని తెల్లలేకపోతున్నావే అనిపిస్తుంది, సాయంత్రానికి వచ్చేటప్పటికి అరగలేకపోతుంది అనిపిస్తుంది, ఇక పడుకునేటప్పటికి గ్యాస్ స్టవ్ వస్తుంది. గ్యాస్ స్టవ్ ఆ కోడిని ఎందుకు తిన్నామా అనే ఆలోచన వస్తుంది. తినరు, ఆలోచన అలా ఉంటుంది అంతే. అంటే వీరి ఆలోచన మొత్తం ఇలా ఉంటుంది కాబట్టి ఆచి చూచి ఆలోచించాలి. రెండోది, ఉచిత సలహాలు ఇవ్వకూడదు, ఉచిత సలహాలు తీసుకోకూడదు, ఎవరికి సహాయం చేయకూడదు, సహాయం తీసుకోకూడదు. దాని వల్లనే వీళ్ళకి ఇబ్బంది మొదలవుతుంది. వీరు మన దగ్గరకు వచ్చారు, సహాయం కోరారంటే దాంట్లో మిమ్మల్ని తూరుస్తున్నారనే అర్థం. ఎవరికో మనం సహాయం పొందాము అంటే వారు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని అర్థం. అంటే పోతూ ఏం తీసుకెళ్తావు, వస్తూ ఏం తీసుకొస్తావు, రెండూ ప్రమాదకరమే వీరికి. అందుకని ఈ మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది కుంభరాశి వారికి. 40 రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మే 18 కాబట్టి మే 18 తారీఖు 40 రోజులు అంటే జూన్ మాసం మొత్తం నెల చివరి వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక రోజు మొదలైంది వీరికి గురు చండాల యోగం అని చెప్పి మొదలైంది. గురు చండాల యోగం. గురు చండాల యోగం అంటే గురువు మూర్తికాలలో పడేసి చండాలం అయిపోయాడేమో అని కాదు. గురు చండాల యోగం అంటే మంచి యోగం అనే అర్థం. చండాలం అంటే బాగలేడేమో అని అనుకుంటారు అందరూ. అదే డౌట్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం అయినాము అందుకని చెప్పి. లేదు, గురు చండాల యోగం అనేది ఆ గురువు పెట్టినటువంటి చండాల యోగం అనేది పేరు, అది మంచిదే. చండాలం అనే దానికి గొప్ప గొప్ప వ్యక్తిత్వం అనే ఆలోచన అనమాట. చండాలం అనే దానికి మన ఎడ్యుకేషన్ బాగుంటుంది అని అర్థం. చండాలం అనే దానికి పేరు ప్రఖ్యాత హోదా సంపాదించడానికి వేసేటువంటి అడుగు అని అర్థం. అది మన సాంస్క్రిట్ లో చండాలం అంటారు. మన తెలుగులోకి వచ్చేటప్పుడు దరిద్రం ఏంటంటే చండాలం అంటే అది ఒక మురుకు వాసన అని అర్థం అనమాట. అది చండాలం అంటే మంచి యోగమే అది. కాకపోతే ఆ యోగం వీరికి ఫలించాలి అంటే వీరు ఎవరికి సహాయం చేయకూడదు, సహాయం వీరు పొందకూడదు. ఆ యోగం ఇంకా వీరికి ఫలించాలి, వీరు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు రావాలి, ఆలోచన పరంగా ముందుకు రావాలి. మందబుద్ధితో ఉన్న వారికి వాతపత్తంగా వాత పిత కప్పంతో ఉన్న వారందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలి అనుకున్న వారు, ఈ గురు చండాల యోగంలో ఉండాలనుకున్న వారు, ఈ గురు చండాల వీరికి పరిగణలో తీసుకోవాలనుకున్న వారు కొన్ని రకాల నియమాలు పాటించాలి. అవి ఏంటి? కుంభరాశి వారు మౌనవ్రతం పాటించడం మంచిది. మౌనవ్రతం ప్రతిరోజు చేయరు కాబట్టి ఒక గంట రోజుకి
ఓకే చేస్తే గురుగారు. మంచిది. ఉదయం సమయంలో చేయాలి. ఓకే. అంటే నైట్ పూట 12 గంటలు పడుకుంటాను కదా! మౌనవ్రతమే కదా అనుకుంటారు అది. తెలివి కలవాళ్ళు. హ్మ్. అందుకని ఉదయం సమయంలో చేయాలి. ఓకే. మౌనవ్రతం పాటించడం చాలా మంచిది. హ్మ్. ఈ మౌనవ్రత సమయంలో లోపల మనకి వారి విధానంలో ఓంకార నాదాలు లాంటివి ఏదైనా ఉంటే పఠించడం మంచిది. హుహు. లోపలే. హ్మ్. ఇన్‌సైడ్ కాదు. ఔట్ సైడ్ ఓన్లీ. హ్మ్. తర్వాత వీరు పరిహారాల్లో వీరు తమలపాకులు ఒక 2, హ్మ్. ఒక్కలు ప్రాంతీయ భాషలో పోకలని కూడా అంటారు. హ్మ్. ఈ పోకలనేది మొద్దు ఒక్కలు గాని, సాయ ఒక్కలు గాని అంటారు. ఇవి ఒక 2 లేదా హ్మ్. ఒక్క సూర గాని, సోంపు గాని దొరికితే కూడా కొంచెం ఒక చిటికెడంతా లేదా ఒక టీ స్పూన్ అంతా తీసుకొని, అలానే వీరికి మనకి ఈ యొక్క సాంబ్రాణి పౌడర్ అని దొరుకుతది. హ్మ్. సాంబ్రాణి గాని, పౌడర్ గాని దొరుకుతది. సాంబ్రాణి ఒక టీ స్పూను, గుగ్గిలం ఒక టీ స్పూను, హ్మ్. అలానే వీరికి ఈ యొక్క చాయ్ పత్తా అని ఉంటది కదా! హ్మ్. టీ పొడి అంటారు. అవును. ఈ టీ పొడి వాళ్ళకి డస్ట్ ఉన్నా, టీ పొడి గుళ్ళున్నా, హ్మ్. తాజ్ మహల్, రెడ్ లేబుల్ అని కాకుండా ఏదైనా పర్వాలేదు. ఓకే. ఒక టీ స్పూన్ తీసుకొని హ్మ్. ఈ మిశ్రమాన్ని ఒక వాటర్‌లో ఏసి మరిగించాలి. ఓకే. ఇవన్నీ కూడా ఒక వాటర్‌లో ఏసి మరిగించాలి. హ్మ్. ఆ మరిగినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో, ఆ హ్మ్. మరిగిన వాటర్ తీసుకెళ్ళి చల్లారిన తర్వాత హ్మ్. ఏదైనా సరే కొబ్బరి చెట్టు గాని, ఈత చెట్టు గాని, వేప చెట్టు గాని మొదట్లో పోయాలి. హుహు. వేడి నీళ్లు కాదు. ఓకే. చల్లార్చి ఆ నీటిని అక్కడ పోయాలి. అలా చేయడం ద్వారా వీరికున్నటువంటి ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే వీరికి ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, హ్మ్. అలానే కేతువు, రాహువు, కుజుడు వీరికి సంచరించేటువంటి శని భగవానుడు ఈ హ్మ్. దోషాన్ని పోవాలంటే వాళ్ళని కొంచెం తృప్తిపరచాలి. తృప్తిపరచడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా ఇందులోనే ఉంటుంది. ఓకే. ఈ చిన్న చిన్న వస్తువులే. చాలా వరకు కాపాడేటివి ఈ చిన్న వస్తువులే అన్నమాట. ఆ! వారికి అందరూ కూడా ఉన్నవాళ్ళైతే కోట్ల రూపాయల రెమెడీ చెప్పొచ్చు. హ్మ్. అందరూ కూడా పేదవారైతే చేసుకునే రెమెడీ చెప్పాలి కదా! అవును. అందుకని వారు చేసుకుంటే ప్రతిఫలం ఉండేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుంది. ఓకే. ఇకపోతే హ్మ్. ఒక ముగ్గురికి భోజన దానం చేయాలి ఏదైనా శనివారం రోజున. ఓకే. అది వారు కొన్నా, వండినా పర్వాలేదు. ఒక ముగ్గురికి భోజనం దానం చేయడం ద్వారా ఏ రంగంలో ఉన్న వారికైనా ఖచ్చితంగా కలిసొస్తుంది. ఓకే. ఇంకొకటి బ్లాక్ పెప్పర్ పౌడర్ గాని, హ్మ్. లేకపోతే వైట్ పెప్పర్ పౌడర్ గాని, తర్వాత సైంధవ లవణం అని ఉంటుంది. హ్మ్. హ్మ్. రాక్ సాల్ట్ అంటారు. అవును. రాక్ సాల్ట్ ఒక స్పూను, హ్మ్. బ్లాక్ పెప్పర్ గాని, వైట్ పెప్పర్ గాని ఒక స్పూను, తర్వాతొచ్చేసి నిమ్మ ఉప్పు అని దొరుకుతది. హ్మ్. అది ఒక స్పూను. ఈ 3 తీసుకొని కలగలపాలి. హ్మ్. అది కలగలిపితే ఆటోమేటిక్‌గా రసం అయిపోద్దది. అది లిక్విడ్ అయిపోద్ది. హుహు. ఆ లిక్విడ్‌లో తగినన్ని పాలు పోసుకోవాలి. హ్మ్. ఆ లిక్విడ్‌కి ఒక 1/2 లీటర్ పాలనుకోండి. పాలు పోసుకొని, ఆ పాలను తీసుకెళ్ళేసి శివాలయంలో అభిషేకం కానీ, లేదంటే గనక నవగ్రహాలకు అభిషేకం కానీ చేయాలి. హుహు. చేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులు ఖచ్చితంగా పోతాయి. నరదిష్టి, నరఘోష, పితృల దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఓకే. కొన్ని రకాల గ్రహాలు కూడా వీరికి శుభశకంగా ఉండేదానికి, శుభదృష్టితో ఉండేదానికి కొంతమేర వెసులుబాటు కూడా కనిపిస్తుంది. ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా వీరు చేయాలి. ఓకే. శనివారం రోజున చేస్తే మరీ మంచిది ఉదయం సమయంలో. ఇక ఓకే. వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం. హ్మ్. నల్ల నువ్వులు ఒక చిటికెడు, హ్మ్. మిరియాలు ఒక 5, హ్మ్. తెల్ల ఆవాలు ఒక చిటికెడు. హ్మ్. ఈ 3 కూడా తీసుకొని ప్రతిరోజు కూడా తనకి తానే దిష్టి తీసుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పుకొని అవి తీసుకెళ్ళి పారేడు నీటిలో గాని, పొదలుగా ఉన్న చెట్లలో గాని వేయాలి. ఓకే. నల్లదారం జూన్ మాసం మొదలవగానే నల్లదారం ఒకటి తీసుకొని అది వీరికి కాలికి గిలక దగ్గర కట్టుకోవాలి. హుహు. అది కాలికి కట్టుకోమన్నాను 2 కాళ్ళకి కలిపి కట్టుకోకూడదు. ఒక దారం ఓకే. ఒక కాలికి, ఎడమ హ్మ్. కాలికి గిలక దగ్గర కట్టుకోవాలి. ఓకే. నల్లని మొలతాడు దారం తీసుకొని కట్టుకోవాలి. హ్మ్. కట్టుకోవడం ద్వారా వీరికి ఈ మాసం మొత్తం కూడా కొంతమేర ఆరోగ్య సమస్యలే కాకుండా, ఆర్థిక సమస్యలే కాకుండా గ్రహాల నుంచి వెసులుబాటు కూడా కనిపిస్తుంది. కాబట్టి వీరు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఈ మాసం తర్వాత తీసేసి నీళ్ళలో పడేయొచ్చు. ఓకే. ఇది చేయాల్సినటువంటి పరిహారం. హ్మ్. ఇకపోతే వీరికి గ్రహాల నుంచి అనుకూలంగా ఉండడానికి పాలన రూపంగా చేసుకోవాల్సినటువంటి నంబర్. హ్మ్. దాంతో పాటు ముందుగా వీరికి కలిసొచ్చేటువంటి రోజు శనివారం, సోమవారం. హ్మ్. 2 రోజులు వీరికి బాగా కలిసొస్తుంది. నంబర్ 8, 4 హ్మ్. వీరికి బాగా కలిసొస్తుంది. ఇక కలర్ బ్లాక్ అండ్ గ్రీన్, హ్మ్. ప్యారెట్ గ్రీన్ వీరికి ఓకే. అద్భుతం కలిసొస్తుంది. మూడో కలర్ అంటే రోజ్ కలర్ కూడా వీరికి కలిసొస్తుంది. హుహు. వీరికి కలర్స్. హ్మ్. ఇకపోతే వీరికి పాలన రూపంగా చదువుకోవాల్సినటువంటి నంబర్. హ్మ్. కుంభరాశి వారు పాలన రూపంగా చదువుకోవాల్సినటువంటి నంబర్ 3244 796. హ్మ్. 3244 796 ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా 225 టైమ్స్ ఓకే. చదువుకుంటే అన్ని రకాల ఇబ్బందులనేవి తొలగిపోతాయి. అది ఎలా? చేతిలో కండ చక్కెర, పటిక బెల్లం కానీ,
లేకపోతే బెల్లం కానీ చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పారాయణం చేసేసి అది భుజించాలి. ఓకే. ఎంత కిలో కాదు, ఒక చిన్న చిటికెడంత తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు పొందేదానికి ఈ జూన్ మాసం నుంచి మొదలవ్వచ్చు. మొదలవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, చక్కగా చెప్పారు కుంభరాశి వారికి.